ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థుల్ని విదేశాలకు చదవడానికి పంపించడానికి నేను సొంతగా ఏర్పాట్లు చేస్తా. అర్థమైందా? లేకుంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి. అర్థం కాకుంటే మళ్ళీ ఇంకొకసారి కూడా చూడండి. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీని జుక్కలు నెలకొల్పాలని చెప్పేసి నాకు చాలా దృఢమైన సంకల్పం ఉంది. నమస్తే నా అందరికీ. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గత సంవత్సరం క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే అవి మీరు విని ఉండొచ్చు, కొందరు వినకపోవచ్చు. మరి సంవత్సరం అవుతుంది కాబట్టి అందరికీ గుర్తు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందేమో, సరే ఏమనుకోకండి. నాకేం స్టూడియో లేదు, నేను ఎక్కడో నిలబడిపోయి వీడియో చేస్తున్నా. కానీ అయితే మీ ఎంతమంది చూసారో నాకు తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే ఒక అంతర్జాతీయ యూనివర్సిటీ ఇక్కడ చుక్కల్ కాన్స్టిట్యున్సీలో నెలకొల్పుతానని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నా అని అనడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత కనీసం ఒక 100 మందికి అంటే విద్యార్థులకు బయట దేశాలకు చదువుకోవడానికి నేను సొంత డబ్బులతో పంపిస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 16 నెలలు అవుతుందా 17 నెలల్లో అవుతుంది ఎలక్ట్ అయినాయి. అయితే ఇప్పటిదాకా మరి ఎంతమందికి పంపించిండు అనేది క్వశ్చన్. అంటే ఎంతమందికి పంపించిండో మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఎవరైనా పంపించిన వాళ్ళు కానీ అక్కడికి అవుట్ ఆఫ్ వెళ్ళి చదువుకునేటోళ్ళు కానీ ఎవరైనా ఉంటే నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి. నాకైతే తెలిసి ఎక్కడ ఎవరికి పంపించలేదు, కాకపోతే ఒక 2కి పంపించిండని మంది చర్చించుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే అలా 2 కూతురులకు పంపించిండు అని కొంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అది వాస్తవమా అవాస్తవమా తెలియదు. కాకపోతే ఇది మరి ఎప్పటిదాకా అయినా ఈ విధంగా హామీలు ఇచ్చి చూస్తా అని అంటాడు మనకైతే తెలియదు. కానీ మొత్తానికి 100 మందికి పంపిస్తా అనేది మరి ఇప్పుడు 7:30 అయిపోయింది కాబట్టి 100 మంది ప్లస్ ఇంకొక 50 మంది అంటే 150 మంది ఇప్పటిదాకా సొంత డబ్బులతో ఆయన పంపిస్తా అని అన్నాడు. మరి ఎందుకు పంపించలేదు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. మరి ఎప్పుడు పంపుతాడు ఏం లేదు. ఒకవేళ పంపిస్తే దీనికి సమాధానం చెప్పాలా, ప్రజలకు సమాధానం చెప్పాలా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు. మీరు సమాధానం చెప్పాల్సి ఉన్నది దీనికి. మరి ఎందుకు పంపించలేదు? మరి పంపిస్తే మరి దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ఎవరికైనా ఏ విధంగా నన్ను సామాజిక మాధ్యమాలైనా తెలిపితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మరి ఆయన అన్న మాటలు ఇంటర్వ్యూలో ఉన్న మాటలు నేను మీ ముందుకు వస్తా, మీరు దాన్ని చూడండి. ఆయన ఏమన్నాడో, ఏ విధంగా అన్నాడో. నేను సొంతగా ఈవెన్ CSR ఫండ్స్ని మొబిలైజ్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని అక్కడనే ఒక అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీని జుక్కలు నెలకొల్పాలని చెప్పేసి నాకు చాలా దృఢమైన సంకల్పం ఉంది. తర్వాత కనీసం ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థుల్ని విదేశాలకు చదవడానికి పంపించడానికి నేను సొంతగా ఏర్పాట్లు చేస్తా.